మ్యాగీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి. పిల్లలకైతే మరీ ఇష్టము. మ్యాగీతో నాకు తెలిసిన ఒక స్పెషల్స్ కొన్ని అయితే చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెగ్ మ్యాగీ అండి. దీనికైతే మన ఇంట్లో ఉన్న ఏ వెజిటబుల్ అయినా పనికొస్తుంది. ఇప్పుడైతే నేనైతే క్యారెట్, ఆలుగడ్డ, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, బఠానీ కొన్ని అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి. క్యాబేజీ అయినా పర్వాలేదు, కాలీఫ్లవరు, దేన్నైనా వేసుకోవచ్చండి. ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత మంచిది. పిల్లలు అసలు తినరు కాబట్టి మ్యాగీలో వేస్తే తింటారు. అందుకని మనం ఎన్ని ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే అంత మంచిది అన్నమాట. మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్ వేసుకోండి. ఇక నేనైతే ఫస్ట్ మూకుడు పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని అందులో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆలుగడ్డ, క్యారెట్ అవి కొంచెం ఉడకడానికి టైం పెడతా కాబట్టి వీటిని ముందుగా వేసేసుకొని ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇంట్లో బఠానీలు ఉండే పచ్చివి, అందుకని అవి వేసేసాను. మీ ఇంట్లో ఉండే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొన్ని బఠానీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయినాక టమాటా కూడా వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి లేదా ఉడకడానికి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ 90% ఉడికిన తర్వాత అందులో మనకి సరిపడాన్ని నీళ్లు పోసుకోవాలి. నార్మల్గా మ్యాగీ చేయడానికి 5 మినిట్స్ పడుతుంది కదా అండి, కానీ ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవ్వాలి కదా. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అదైతే వేసేసుకోవాలి. అన్ని ప్యాకెట్లు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మన మ్యాగీ ఉంది కదా అందులో వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సరిపడా నీళ్ళన్నీ పోసేసుకోవాలి. మనము అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే బయట మనకి వెజ్ నూడిల్స్ ఎలా దొరుకుతాయో అలానే ఉంటుందండి. బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అన్నమాట. మా ఇంట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ అవే వేసేసాను. ఇక మ్యాగీ ఉడుకుతున్నప్పుడు ఉప్పు ఎలా ఉందో చూసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కారం కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. కానీ మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే నార్మల్గా చేసేసాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవది 5 మినిట్స్ మ్యాగీ. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసుకొని అవి మసులుతున్నప్పుడు మన మ్యాగీ కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి. అంతే, అది ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే వేడి మ్యాగీ రెడీ అయిపోతుంది. ఇది ఇన్స్టాంట్ మ్యాగీ అన్నమాట. ఇది నార్మల్గా అందరు చేసే మ్యాగీ. ఇప్పుడైతే థర్డ్ రెసిపీ వచ్చేసి ఎగ్ మ్యాగీ అన్నమాట. ఇప్పుడైతే ఎగ్ మ్యాగీలో కూడా మనం వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఆనియన్, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. అవైతే టేస్ట్కు తగ్గట్టు ఉంటుంది. క్యారెట్ మనం నార్మల్గా తిన్నాం కాబట్టి క్యారెట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక వాటన్నింటి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎగ్ మ్యాగీ పేరులోనే ఉంది కాబట్టి ఎగ్స్ అయితే కావాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నా 3 మ్యాగీలకు. ఇక వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ పక్కనైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మ్యాగీని ఉడకబెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే స్టైలు అవుట్ సైడ్ దొరికే ఎగ్ నూడిల్స్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఫ్రైడ్ ఎగ్ నూడిల్స్ ఉంటుంది కదా, అలా అన్నమాట. ఎప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మ్యాగీ వేసేసుకొని వాటిని ఉడకనిచ్చాను. అంతలోపు ఇంతకుముందు మనం కట్ చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, ఆనియన్, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నిటిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు మ్యాగీ ఉడికిపోయింది. వాటిని అయితే చల్లారనిచ్చి అందులో కొన్ని చన్నీళ్ళు పోసుకుంటే ఇలా పొడిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక మూకుడు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంతకుముందు నేను చెప్పాను కదా 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అందులో 2 ఎగ్స్ అయితే ఫస్ట్ వాటిని ఫ్రై అయితే చేసేసుకోవాలని అందులో కొంచెం ఉప్పు, కారం మిక్స్ టేస్ట్కు సరిపడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో కొంచెం నూనె కూడా వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఎగ్స్ ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకొక ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్క మ్యాగీకి ఒక ఎగ్ అన్నట్టు 3 అయితే తీసుకున్నానండి. మీకు ఎగ్ ఇష్టం ఉంటే 1-2 ఎక్స్ట్రా వేసేసుకోండి. ఇక ఇప్పుడు అందులోనే నూనె వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇక చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో. ఇవి ఫ్రై అయిన తర్వాత కలర్ బాగుంటుందండి. ఇక అందులో కొంచెం కారము, ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇక తర్వాత మ్యాగీ మసాలా ఉంది కదా, దాన్ని కూడా ఒక్కటి కట్ చేసి వేసేసుకోండి. తర్వాత లాస్ట్లో మళ్ళీ వేద్దాము. మ్యాగీ మసాలా వేయగానే ఆ వెజిటేబుల్స్ కలర్ మారిపోతుంది. అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. ఇక ఫ్రై అయిన తర్వాత అందులో మిగిలిన ఇంకొక గుడ్డు ఉంది కదా, దాన్ని కూడా కొట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కూడా మంచిగా ఉడకనివ్వాలండి. ఎగ్ కూడా ఉడికి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ఇంతకుముందు ఉడకబెట్టి చల్లార్చిన మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. ఇలా పొడిగా ఉంటే మనకు బయట దొరికే ఎగ్ నూడిల్స్ లాగానే ఉండి పిల్లలు బాగా తింటారండి. ఇగో ఇప్పుడైతే వీటిని సూప్తో కలిపితే చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత ఇంతకుముందు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అండ్ మ్యాగీ మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి.
నూడిల్స్ పొడి పొడిగా రావాలి అంటే మనం ఫోర్క్ తోటి కలపడమే చాలా బెటర్ అండి. లాస్ట్కు కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి బయట దొరికే నూడిల్స్ లాగా ఎంత బాగుందో, చాలా బాగుంటుందని మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.